చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరూ భయపడతా ఉన్నారు. అందరూ భయపడతా ఉంటే నేను ఒక్కడినే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయనకి నా మద్దతు తెలియజేశాను. దేనికి? నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక కాదు. పోయినసారి 153 స్థానాల్లో పోటీ చేశాం. ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు, దమ్ముగా పార్టీని నడపగలమా లేదా అనేది. స్థానికంగా ప్రతి పోలీస్ వారిని కూడా వైసీపీ కార్యకర్తలా మార్చేశారు అని చెప్పి అందరూ భయపడతా ఉంటే ఒకటే మాటిస్తున్నా, పోలీస్ శాఖ మీద నాకు గౌరవం ఉంది. వారిని భయపెడితే వారు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కదా, ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. ఈ ధైర్యమే జగన్కి, వైసీపీ నాయకులకి వెన్నులోంచి చలి తెప్పిస్తుంది. వెన్నులోంచి. ముఖ్యంగా రైతాంగానికి అది మా వాళ్ళ హుషారన్న. ఎర్ర తువ్వాళ్ళు ఎగరేయటం మా వాళ్ళ హుషారు. ఈ హుషారే, ఈ ధైర్యమే ఈ రోజున 5 కోట్ల మంది ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని రక్షించేలా చేసింది. వైసీపీ గూండాల నుంచి దమ్ముగా ధైర్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే జన సైనికుల గుండె ధైర్యం, జన సైనికుల గుండె బలం. కూటమిది నదుల అనుసంధానం, ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని, మనకి తెలుగు గంగా గుడ్లమోటు ప్రాజెక్టు అనుసంధానం దశాబ్దాల కళ. సరైన వాళ్ళు కాంట్రాక్టుల కోసం జల దోపిడీలు చేసేవాళ్ళు కాదు. తెలుగు గంగా గుడ్లమోటుని రెండింటినీ అనుసంధానం చేయగలిగే కూటమి ఇది. సమయం పట్టినా కానీ నేను మీకు మాటిస్తున్నాం, మేము కూటమి నుంచి ఈ బాధ్యతని పూర్తి చేస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ని ఖాళీగా వదిలేశాడు, సొరంగాలు ఖాళీ చేశాడు, ఉత్తి సొరంగాలను ఓపెన్ చేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు నింపి మొత్తం ఎక్కడైతే అవసరం ఉన్నాయో మొత్తం దాన్ని పచ్చగా పొలాలకి సాగునీరు అందించేలా మనకి బాధ్యత తీసుకుందాం. ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గానికి పొట్టి శ్రీరాములు గారు మనకి రాష్ట్రాన్ని బలిదానం మీద వచ్చిన నేల ఇది. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. కన్యకా పరమేశ్వరి బలిదానాన్ని రాష్ట్ర దినోత్సవం మనకి రాష్ట్రం బాధ్యత తీసుకొని అధికార దినోత్సవంగా జరుపుకుంటుంది. మన ప్రభుత్వం రాగానే యువతకి చెప్తున్నాను, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయిస్తాం. వచ్చి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్. అలాగే 20 లక్షల ఉద్యోగాలని మనకి 5 సంవత్సరాల్లో చేసే బాధ్యత, ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చూడండి, యువతలో ఏ శక్తి దాగుంటుందో మనం చెప్పలేమని చెప్తా ఉంటా. ఇదే ప్రకాశం జిల్లాలో 2013 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ మధ్యన సివిల్స్ లో 780 ర్యాంక్ సాధించాడు. అంటే ఒక కష్టం, ఒక అవమానం. ఉదయ్ కృష్ణారెడ్డిని ఒక మాట అనిపిస్తే పై అధికారులు పంతం పట్టి 786 ర్యాంక్ సంపాదించాడు. అలాంటి ఉదయ్ కృష్ణారెడ్డిలో ఎంతమంది ఉన్నారో యువతలో.
మనకి స్కిల్ డెవలప్మెంట్, అందరూ కుల గణాంకాలు తీసుకుంటారు. కుల గణాంకాలతో పాటు నేను కోరుకుంటుంది ప్రతిభా గణాంకాలు. మీలో ఏ సమర్థత ఉంది, ఏ ప్రతిభ ఉంది, ఏ అభిరుచి ఉంది, ఆ లెక్కలు కూడా తీసుకుంటాం. మన ప్రతి చోట ఒక ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి బలమైన యువతని బయటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రతిభా గణాంకాలు తీసుకుంటాయి.